Independence Day celebrations. So every year we celebrate the Independence Day celebration on 15th August. So మీకు అందరికీ కూడా తెలుసు ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్టు 15న ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటాం. దీనికి కారణం కూడా మీకు ఇప్పటికే అనేక సార్లు వినుంటారు. ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క విధపు సంఖ్యల నుంచి బయటపడి మనం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం పొందడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూనే వస్తున్నాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు దేనికి మనం ఈ విధంగా సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము అంటే, అనేక మంది మన చరిత్ర లేఖని వెళ్ళినట్లయితే ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని అనేక విధాలుగా హింసించి వాళ్ళ యొక్క బానిసలు చేసుకుని మనకున్నటువంటి సంపదనంతా కూడా దోచుకెళ్ళి వాళ్ళ దేశంలో చేర్చుకొని అక్కడ తయారైనటువంటి వస్తువులను తీసుకురావడం మనకు ఒక మార్కెట్గా ఉపయోగించుకున్నారు భారతదేశాన్ని. ఈ స్వాతంత్రం రావడానికి అనేక సంఘటనలు, మొట్టమొదట 1885లో జాతీయ కాంగ్రెస్ ప్రారంభించడం కానించి, అంతకుముందు ఫస్ట్ జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి చివరిలో జరిగినటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్ వరకు అనేక పోరాటాలు చేశారు. మీరు వినే ఉంటారు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళు, అల్లూరు సీతారామరాజు, వీళ్ళంతా కూడా ఇన్ బిట్వీన్ 25 to 30 మధ్యలోనే ప్రాణాలు వదిలేశారు. చాలా తక్కువ వయసులోనే ఈ స్వాతంత్ర పోరాటం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం అనిపించేటువంటి ఈ యొక్క స్వాతంత్రం. అప్పట్లో విద్య అందరికీ అందుబాటులో ఉండేది కాదు, చాలా కాస్ట్లీగా ఉండేది. కొద్ది మందికి మాత్రమే విద్య అందుబాటులో ఉండేది. ఈ 47 తర్వాత భారత ప్రభుత్వం 46 నుంచే ఒక రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. తర్వాత మనకు 1950 జనవరి 26వ తేదీన ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి మనకంటూ కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి. వాటి ప్రకారం మనమే పరిపాలించుకోవడానికి అవకాశం రావడం జరిగింది. సో ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు. కాబట్టి ఎవరి దగ్గర మనం బానిసలుగా ఉండనవసరం లేదు. మనమే పరిపాలించుకోవడం, మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవడం అప్పటి నుంచే ప్రారంభమైంది. 1947 నుంచే ఇప్పటికీ మనం అన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. మరియు కొన్ని రంగాల్లో అయితే, అంతరిక్ష రంగం లాంటి దేశాల్లో అయితే మిగిలిన అన్ని దేశాల కంటే కూడా ఇంకొన్ని సంవత్సరాల్లో ముందంజలో ఉంటామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ సెలబ్రేషన్ జరుపుకోవడానికి ఆ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకసారి స్మరించుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సౌకర్యాలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితం. ఈ యొక్క స్వతంత్ర పోరాటం గురించి మీరు చదవకపోయినా కొన్ని సినిమాల్లో చూస్తుంటారు, ఏ విధంగా భారతీయులు కష్టాలు పడి ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించాలనేటువంటి విషయం మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. అప్పట్లో మనకంటూ ఒక స్వతంత్ర రాజ్యాంగం, మనకంటూ ఒక జాతీయ జెండా, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. వాటి ఫలితంగానే ఈరోజు మనం వీటన్నిటి అనుభవిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గాంధీ మహాత్మా దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్, ద స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకరని చెప్పలేము. సో మనకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా అనేక మంది ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని, మరి జలియన్ వాలాబాగ్ వెళ్తే కొన్ని వందల మందిని చంపేశారు జనరల్ డయ్యర్ అనేటువంటి ఒక వ్యక్తి. అట్లా అనేక పోరాటాల్లో ఎవరు కూడా భయపడలేదు. మాకు స్వాతంత్రం కావాలా, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మాకు ఈ స్వాతంత్రాన్ని వాళ్ళు సాధించి పెట్టడం జరిగింది. కొన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఎందుకంటే ఆ రాక్షసులు అందరినీ, ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు.
వాళ్ళు ఎప్పుడైతే చనిపోయారో, వాళ్ళు ఎప్పుడైతే చంపబడ్డారో అప్పుడు మనం దాన్ని ఒక దీపావళి గాను లేదా ఒక దసరా గాను ఒక సెలబ్రేషన్ జరుపుకుంటాం. ఎప్పుడైతే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన నుంచి మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవడం మొదలుపెట్టామో, అందుకని ఈ రోజు మనం ఒక పండుగలాగా ప్రతి ఒక్క రోజు జరుపుకుంటాం. ఇది అనాదిగా ఆచంద్రార్క స్థాయి అంటాం. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ యొక్క సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటుంది. మిగిలిన పండుగలు జరుపుకోలేకపోవచ్చు, కానీ ఈ యొక్క ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే ఈ రెండు కూడా స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాన్ని మనం ఖచ్చితంగా జరుపుకొని తీరుతాం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే కనీసం సంవత్సరంలో ఒకసారైనా కూడా మనల్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి మీ వంతుగా భారతదేశం ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి దేశాలకు అసలే వస్తూ ఉంది. ఇంకా కూడా చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఈ యొక్క భారతదేశం గర్వించదగినటువంటి పౌరులుగా తయారవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.